ఈ మధ్యకాలంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత పెద్ద డ్రామా బహుశా జరగలేదేమో. అదే అఖండ 2 రిలీజ్ ఆగిపోవడం. అసలేం జరిగింది? అందరూ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే చివరి నిమిషంలో ఎందుకలా ఆగిపోయింది? ఈ మొత్తం ఇష్యూ వెనుక మన బాలకృష్ణ చేసిన ఓ భారీ త్యాగం కూడా ఉందన్నమాట. సో ఈ మొత్తం కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సో అందరి మైండ్లో ఉన్న ఒకే ఒక్క ప్రశ్న, ఇంత క్రేజ్ ఇంత హైప్ ఉన్న అఖండ 2 రిలీజ్ ఎందుకు ఆపేశారు? ఈ డ్రామా వెనుక అసలు రీజన్ ఏంటి? పదండి A to Z మొత్తం తెలుసుకుందాం. ముందుగా రిలీజ్ రోజు ఏం జరిగిందో చూద్దాం. ఆ డ్రామా అంతా ఎలా మొదలైందో తెలుసుకుందాం. చూడండి, ప్లాన్ ప్రకారం అంతా పర్ఫెక్ట్గా సెట్ అయింది. డిసెంబర్ 4 రాత్రి యుఎస్లో ప్రీమియర్లు, డిసెంబర్ 5న ఇండియాలో గ్రాండ్ రిలీజ్. ఫ్యాన్స్ అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. కానీ సడన్గా ఎవ్వరూ ఊహించని ఒక షాక్. మద్రాస్ హైకోర్ట్ సినిమా రిలీజ్పై స్టే ఆర్డర్ ఇచ్చింది. అంతే, షోలన్నీ ఆగిపోయాయి. ఇక ఫ్యాన్స్ పరిస్థితి అయితే మాటల్లో చెప్పలేం. డిసెంబర్ 4 రాత్రి థియేటర్ల దగ్గర టికెట్లు కొనుక్కుని షో కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకు ఈ న్యూస్ పిడుగులా తగిలింది. వాళ్లలో ఎమోషన్, డిసప్పాయింట్మెంట్, కోపం అన్నీ ఒక్కసారిగా బయటకొచ్చేశాయి. ఇదే ఛాన్స్ అనుకుని ఆన్లైన్లో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ స్టార్ట్ చేశారు. మొత్తం మీద సిచ్యువేషన్ చాలా టెన్స్గా మారిపోయింది. ఇంతకీ హైకోర్టు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సొచ్చింది? అసలు సమస్య ఎక్కడ మొదలైంది? సమస్యకు అసలు కారణం ఇదేనన్నమాట. ప్రొడక్షన్ హౌస్ 14 రీల్స్ వాళ్లకి హీరోస్ ఇంటర్నేషనల్ అనే మరో కంపెనీకి మధ్య జరిగిన ఒక పెద్ద ఫైనాన్షియల్ గొడవ. ఈ గొడవ వల్లే హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్లు కోర్టుకి వెళ్లారు. దాని రిజల్టే ఈ స్టే ఆర్డర్. ఇది జస్ట్ ఏదో ఒక సినిమా కాదు, బాలకృష్ణ గారి కెరియర్లోనే ఇది హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. అందుకే ఈ ప్రాజెక్ట్ ఇలా ఆగిపోవటం ఇండస్ట్రీలో పెద్ద సంచలనం సృష్టించింది. ఇక్కడ్నుంచే అస్సలు సీన్ స్టార్ట్ అయింది. దాదాపు 4-5 రోజుల పాటు 2 పార్టీల మధ్య, లాయర్ల మధ్య, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో చాలా సీరియస్ మీటింగ్స్ జరిగాయి. సనాతన ధర్మం అనే కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా ఆగకూడదనే నమ్మకంతో బాలకృష్ణ గారు కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యారు. ఫైనల్గా అందరూ కలిసి కూర్చుని మాట్లాడటంతో ఒక కాంప్రమైజ్కొచ్చారు. సో ఈ చర్చలు సక్సెస్ అవ్వటంతో మద్రాస్ హైకోర్ట్ సినిమా రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అడ్డంకులన్నీ తొలగిపోయాయి. సినిమాకు ఫుల్ క్లియరెన్స్ వచ్చేసింది. అప్పుడు కానీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోలేదు. అయితే ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం వెనుక బాలకృష్ణ చేసిన ఒక పెద్ద త్యాగముంది. అదే ఈ మొత్తం స్టోరీలో అసలైన హైలైట్. ఈ ప్రాజెక్ట్ను ఎలాగైనా బయటపడేయాలని, ఈ ఫైనాన్షియల్ ఇష్యూని త్వరగా సెటిల్ చేయాలని ఆయన చేసిన పని గురించి తెలిస్తే నిజంగా గ్రేట్ అనిపిస్తుంది. ఒక టాప్ హీరోగా ఆయన తీసుకున్న డెసిషన్ అందర్నీ షాక్కి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే, ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ సెటిల్ చేయడం కోసం ఆయన ముందుగా తన రెమ్యూనరేషన్ నుంచి 4 కోట్లు వదులుకున్నారు. ఆ తర్వాత ఈ చర్చల టైంలో మరో 15 కోట్లు వదులుకున్నారు. అంటే టోటల్గా దాదాపు 20 కోట్ల రూపాయల వరకు తన రెమ్యూనరేషన్ని సినిమా కోసం త్యాగం చేశారన్నమాట. ఆయన గొప్పతనం ఇక్కడితో ఆగలేదు. ఆ డబ్బుని పూర్తిగా వదిలేయలేదు. సినిమా రిలీజ్ అవనియ్యండి, కలెక్షన్స్ వచ్చాక తీసుకుంటాను అని చెప్పి ప్రొడ్యూసర్లకు ఒక ధైర్యాన్నిచ్చారు. నిజంగా రియల్ సూపర్ స్టార్ అంటే ఇదేనేమో. ఒక స్టార్ హీరో తన సినిమా కోసం ఇంత బాధ్యత తీసుకోవడం ఇండస్ట్రీలో చాలా అరుదుగా చూస్తాం. ఇది ప్రొడ్యూసర్లకు ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందో కదా. సరే, లీగల్ డ్రామా అయితే ముగిసింది, అంతా హ్యాపీ. కానీ ఇప్పుడు ఇంకో పెద్ద ఛాలెంజ్ వచ్చింది. ఇంతకీ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేయాలి? ఏది కరెక్ట్ డేటు? ప్రెజెంట్గా 2 డేట్స్ మీద డిస్కషన్ నడుస్తోంది. ఒకటి డిసెంబర్ 12. దీనికి ప్లస్ ఏంటంటే ఫ్యాన్స్ హైప్ ఇంకా వేడి మీద ఉంది. ఆ వేడి చల్లారక ముందే రిలీజ్ చేస్తే బావుంటుంది. మరో ఆప్షన్ డిసెంబర్ 25. ఇది క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడే సీజన్ కాబట్టి లాంగ్ వీకెండ్ వస్తోంది. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం 25న రిలీజ్ చేస్తే కలెక్షన్స్ దాదాపు 20-25% ఎక్కువ వచ్చే ఛాన్సుంది. ఇంతలో చాలామందికి వస్తున్న ఇంకో డౌట్, ఇంత పెద్ద సినిమాకి ప్రమోషన్స్ ఎందుకు ఆపేశారు? దీని వెనుక కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రొడ్యూసర్స్ మొత్తం ఫోకస్ అంతా ఈ లీగల్ ఫైట్ మీదే ఉంది. వాళ్లకు వేరేది ఆలోచించే టైం కూడా లేదు. దీనివల్ల PR టీం వర్క్ కూడా ఆగిపోయింది. ప్రమోషన్స్ ఫ్లో మొత్తం బ్రేక్ అయింది. అందుకే కొత్తగా మళ్లీ ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి కొంచెం టైం కావాలి కాబట్టి డిసెంబర్ 25 బెస్ట్ ఆప్షన్ అని కొందరు అంటున్నారు. ఏదేమైనా టెన్షన్ పడాల్సిన పని లేదు.
14 రీల్స్ సంస్థ నుంచి ఏ క్షణంలోనైనా బహుశా ఈ రోజు లేదా రేపట్లోగా అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ రావచ్చు. ఇదంతా చూస్తే ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతోంది. అఖండ 2 తిరిగి వస్తోంది, అది కూడా చాలా గ్రాండ్గా. ఇప్పుడు మిగిలింది ఒకే ప్రశ్న, ఏది బెస్ట్ డేట్? ఫ్యాన్స్ హైప్ని క్యాష్ చేసుకోవడానికి డిసెంబర్ 12 లేక హాలిడే సీజన్లో భారీ కలెక్షన్స్ కోసం డిసెంబర్ 25న? ఏ తేదీ అయితే సినిమాకు హెల్ప్ అవుతుందనే దానిపై పెద్ద చర్చే నడుస్తోంది. చూద్దాం ఫైనల్గా టీం ఏ నిర్ణయం తీసుకుంటుందో.